సుమన్ అన్న ఎలిమినేట్ అవుతాడు అనే టైంలో ఏదో ఒక ప్రభంజనం జరుగుతుంది. అట్లాంటి ప్రభంజనమే మళ్ళీ ఈరోజు ప్రోమో చూస్తే మీకు కనబడుతుంది. సుమన్ అన్నని ఈరోజు టాస్క్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఎందుకు? అందరికంటే లీస్ట్ స్కోర్ ఉంది, 100 మార్కులు మాత్రమే ఉన్నాయి కాబట్టి, 100 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి తీసేసారు. తీసేసిందే కాక బిగ్ బాస్ మా ఏం చెప్పిండంటే, ఇక మరి నీ దగ్గర 100 పాయింట్లు ఉన్నాయి, మరి అవి ఉత్తగా ఎందుకు విడిచిపెడతావు, సగం అంతా ఎవరికన్నా ఇచ్చేసేయి. అంటే నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి కదా, ₹1,00,000 వర్త్ అని చెప్పి అన్నారు కదా, అందులోకి వెళ్ళి సగం ఎవరికన్నా ఇచ్చేసేయి అని బిగ్ బాస్ మామ చెప్పిండు. చెప్పగానే ఇక సుమన్ అన్న తెలుసు కదా, సుమన్ అన్న సంగతి మీరు ప్రోమో చూసిరు, బాగా ఎమోషనల్ అయ్యారు. నా హౌస్లో ఎవరు లేరన్నా, బర్నీ అన్న నేను నీకే ఇస్తానన్నా అని చెప్పి అన్నాడు. అనగానే బర్నీ అన్న కూడా చూడు, బర్నీ అన్నకు కూడా ఈ రీసెంట్ టైమ్స్లో ఈ 3 రోజులు 4 రోజుల నుంచి మనకు మనమే సపోర్ట్ అన్నట్టుగా సంజన అక్క, బర్నీ అన్న అండ్ సుమన్ శెట్టి అన్న వీళ్ళు ముగ్గురు ఒక ప్యాచప్, వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యారు. అండ్ ఇంకోటి వీళ్ళ మధ్యలో డిస్కషన్స్ ప్రకారంగా మొన్న సంజన అక్కని ఇమాన్యుల్ ఎంత చెప్పినా ఎంత చేసినా కానీ బర్నీ అన్న పేరు కానీ సుమన్ అన్న పేరు కానీ తీసుకోలేదు. వాళ్ళిద్దరి పేర్లు తీసుకొని నేను మాట ఇచ్చిన, నా మాట ప్రకారంగా నేను మిమ్మల్ని తీయను, అంటే వాళ్ళని తీయను, వాళ్ళ పేరు చెప్పను అని కూర్చున్నది. డిమాండ్ పవన్ పేరు చెప్పింది. అవసరమైతే తను బయటకు వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చినా కానీ ఇక్కడ సుమన్ అన్న పేరు బర్నీ అన్న పేరు చెప్పలేదు. వాళ్ళు ఎంత చెప్పమని ట్రై చేసినా కానీ చెప్పలేదు. మాట ఇచ్చినా నేను మాట ప్రకారం ఉంటా అని చెప్పింది. సో ఈ పాయింట్కి వెళ్ళి బర్నీ అన్నకి ఇంకింత బాగా నచ్చడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నిన్న మొన్న మిడ్ నైట్ ముచ్చట్లు మన వీడియోలలో చూస్తే కనుక వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు, ఇప్పుడు వాళ్ళంతా యూత్ అంతా ఒక టీం అయిపోయారు, ఇంకా మనమే గతి ఇంకేం లేదు అని. అండ్ వీళ్ళ మధ్యలో ఉన్న చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ, ఇక సీజన్ అయిపోతుంది కాబట్టి అన్ని పంచాయతీలు క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ బాండింగ్స్ మీదకి వెళ్ళి నామినేషన్ చేసిన పాయింట్స్ కావచ్చు, ఈవెన్ ఈ ప్రాంక్స్ తప్ప ఇంకేం లేదు అన్న టాపిక్స్ మీద కావచ్చు, అన్నిటి మీద డిస్కషన్ చేసి క్లోజ్ చేసుకున్నారు. కానీ సుమన్ శెట్టి అన్నకి సంజనక్కకి మధ్యలో ఎటువంటి అంటే గ్యాప్ క్లియరెన్స్కి మాట్లాడుకోవడం లాంటివి ఏం జరగలేదు. బర్నీ అన్నతో డిస్కషన్ జరిగినాయి కానీ సుమన్ అన్నతో జరగలేదు. సుమన్ అన్న ఖచ్చితంగా పైసలు కానీ ఆ పాయింట్స్ కానీ ఏవైనా కానీ బర్నీ అన్నకి ఇస్తాడు కన్ఫర్మ్. కానీ బర్నీ అన్న ఇక్కడ ఒక మాట తీసుకొని, నాకు ఉపయోగపడతాయి అనుకుంటే నువ్వు ఇయ్యి, కానీ నాకంటే ఎక్కువగా ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి ఇయ్యి అన్నాడు. అనగానే టక్కున సంజన గారిక అన్నాడు, టక్కున సంజన గారికి ఇస్తా అన్నాడు. సంజన అక్క దగ్గర పోయి చెబితే సంజన అక్క ఎమోషనల్ అవ్వడం ఏంది, ఫుల్ ఏడవడం, అన్న నేను అడగలేనన్న, ఎవరిని నోరు తెరిచి అడగలేనన్నా అని సంజన అక్క అనడం, ఇది సుమన్ అన్న ఎమోషనల్ అవ్వడం, సుమన్ అన్న పాయింట్స్ సంజన అక్కకి ఇవ్వడం. అయితే నిన్న మిడ్ నైట్ ముచ్చట్లలో భాగంగా యాక్చువల్లీ అంటే పెద్ద పాయింట్స్ లేవు, సపరేట్గా వీడియో చేద్దామని చెప్పి చూసినా కానీ ఏం లేవు. అన్సీన్లో కూడా పెద్దగా ఏం లేదు. కామెడీ ఉంది, బేసిక్ కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. డిమాండ్ పవన్, తనుజ, అసలు లిటరల్లీ రీతు చౌదరి అండ్ డిమాండ్ పవన్ ట్రాక్ లేకపోతే డిమాండ్ పవన్ ఇంకొక ఇమాన్యుల్ లెక్క అయ్యేదేమో, అంత ఎంటర్టైన్ చేస్తున్నాడు విపరీతంగా. మళ్ళీ అది ఏంటంటే కమెడియన్ ఎంటర్టైన్మెంట్ లాగా లేదు, అదేదో హీరోయిక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చూడురి, మహేష్ బాబు సెటర్స్ టైప్లో, ఆ టైప్లో కొంచెం కామిక్ వే, ఒక సెటైరికల్ వే తోటి మంచి ఫన్ను, మంచి ఎంటర్టైన్మెంటు, మంచి జోషు, ఎనర్జీ, ఇవన్నీ భలే కనబడుతున్నాయి. మస్తు అంటే మస్తు. నిన్న తెలుసా, నిన్న ఒక టాస్క్ ప్రాపర్టీతో ఆడుకుంటాడు మనోడు, డిమాండ్ పవన్ ఆడుకుంటాడు. ఆడుకున్న తర్వాత మెల్లగా ఈ టాస్క్ ప్రాపర్టీతో ఆడుకోవద్దు అని అంటే అందరికి అంటిస్తాడు. అది ఇట్లా కొడితే ఇట్లా అతుకున్నట్టుగా అవుతుంది కదా అన్నట్టుగా అందరి దగ్గరికి పోయి అందరికీ ఇవ్వడం, అందరూ ఆడుకోవడం, ఇవన్నీ చేస్తారు. కడి చేస్తే బిగ్ బాస్ టాస్క్ ప్రాపర్టీతో ఆడుకున్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు ముగ్గురే ఆడుకున్నారని చెప్పి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి పనిష్మెంట్ ఇప్పించి, వాళ్ళకి స్పూన్ తోటి బకెట్లో వాటర్ నింపడం, చేతులతో బకెట్లో వాటర్ నింపడం, ఆ పనిష్మెంట్ వచ్చేటట్టు చేసి పక్కన నుండి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, ఎయ్యి అని. అంతా ఏంటంటే చిన్న చిన్న తీట పనులు, చిన్న చిన్న చీట్కం పనులు, ఏదో అంటే అల్లరిగా భలే ఉంది. మనకి నిజంగా మనోడు ఇట్నే ఉండింటే ఆ ట్రాక్ పొద్దున్న లేతే గొడవ, సాయంత్రం లేతే గొడవ, ఊకే గొడవ, పొద్దున మధ్యాహ్నం రాత్రి ట్యాబ్లెట్లు వేసుకుంటే గొడవ అనేది లేకుండా ఉండింటే, ఆ లవ్ ట్రాక్ అనేది లేకుండా ఉంటే, మనోడు సీజన్ 1లో నవదీప్ అని ఇచ్చిన అటువంటి కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ని ఇచ్చేటోడేమో. తనుజని భలే ఆడుకుంటుండబ్బా, సీల్ ట్రాక్ వేసి అంటాడు, అసలు బాగా ఆడుకుంటాడబ్బా బాగా. చిన్నప్పుడు మాకు ఇట్లా రొట్టె మీద వెన్నేసి ఇచ్చేది మా అమ్మ అంటే, ఓహో వెన్నెతోటి పెరిగినావు నువ్వు అంటాడు. ఈ వెట్టి టీ వెన్నెతోడా, ఇవన్నీ భలే ఉన్నాయి సెటైర్లు కానీ, అదంతా కూడా సూపర్ ఉన్నది. ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్ ఏమో కంప్లీట్ కామెడీ జానర్లో ఉంటుంది కదా, మనోడు ఏంటంటే సెటైరికల్ పంచెస్ అండ్ భలే ఉంది, ఫన్ సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఈ 3 రోజుల నుంచి వెళ్ళి ఎంత విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్నాయంటే అంత. లైవ్ చూడుర్రి, లైవ్లో ఇమాన్యుల్కి మించి ఎంటర్టైన్మెంట్ మనకి, అంటే ఇమాన్యుల్ కొంచెం ఈ గేమ్లో పడి మొత్తం బాగా థింకింగ్లో ఉన్నాడు. ఉన్న గింతంతది కూడా మొత్తం ఉడగొట్టుకునేటట్టు ఘోరంగా థింక్ చేస్తాడు. ఆ ఘోరంగా థింక్ చేసే దానిలో కామెడీ చేస్తలేడు. ఈ సందులో సడేమే మనోడు నన్ను తీసేసినా పర్లేదు, ఇమాన్యుల్ నన్ను ఉంచండి అనే ప్రాసెస్లో ఉన్నాడు కదా, మైండ్ ఫ్రీ ఉంచుకున్నాడు, ఫుల్ ఫన్ చేస్తాడు, బాగుంది. అయితే ఎక్కడి నుంచి లెట్ పోయినా, సో ఇక్కడ ఏ టాపిక్ నుంచి ఎటుపోయినా, మనకి మిడ్ నైట్ ముచ్చటల్లో ఇంకొక సీన్ ఉంది. సుమన్ అన్న బాధపడతా ఉంటారు అన్నట్టు. అంటే సుమన్ అన్న బాధ ఏంటంటే ఖచ్చితంగా నేనే ఎలిమినేట్ అవుతానేమో,
నేనే పోతాను కావచ్చు. ఇప్పుడు ఎట్లా ఇద్దరిని తీసేయాలి. డబుల్ ఎలిమినేషన్ అంటే మనకి ఇదే 1 వీకే ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నన్ను తీసేస్తారు. ఈ డబుల్ ఎలిమినేషన్‌లో నేను పోతా అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మీదున్నోళ్ళంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇప్పుడు ఇమాన్యుల్ కావచ్చు, తనుజ కావచ్చు, డిమాండ్ పవన్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వీళ్ళంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఇప్పుడు మన ముగ్గురిట్లలోకెళ్ళి ఇద్దరు వెళ్ళిపోతారు. అది ఎవరైనా వెళ్ళిపోవచ్చు అనే పాయింట్‌లో సుమనన్న బాధపడతాడు. అందుకే సుమనన్నని తీసేస్తున్నారు అని అన్నప్పుడు ఖచ్చితంగా మన ముగ్గురిట్లలోనే షేర్ చేసుకోవాలని ఒక పాయింట్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ భరణి అన్న చెప్పిన పాయింట్‌కి సంజనక్కకి ఇవ్వడము, సంజనక్క ఎమోషనల్ అవ్వడం, సుమనన్నకి సంజనక్కకి మధ్యలో ఉన్న ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా తొలగిపోయినాయి. లిటరల్లీ చెప్తున్నా, బిగ్ బాస్ ఒక మ్యాజిక్. ఎందుకంటే చూడు, బద్ధ శత్రువులు వీళ్ళిద్దరు. సీజన్ స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు బద్ధ శత్రువులు. ఇప్పుడు చూడండి, ఈ మూమెంట్ని సంజనక్క మర్చిపోదు, సుమనన్న మర్చిపోడు. దెబ్బకి వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. సీజన్ అయిపోయినాక కూడా వీళ్ళిద్దరిది ఈ టామ్ అండ్ జెర్రీ రిలేషన్షిప్, ఈ ఇద్దరి బాండింగు, అన్న చెల్లెల బాండింగ్, ఇదంతా కూడా ఫర్ ఎవర్గా ఉండిపోతుంది. సో ఒక మంచి ఫ్రెండ్స్ని తయారు చేసి పెట్టేసింది. లాస్ట్ మూమెంట్లోకి వచ్చేసరికి మొత్తం సినిమా మారిపోయింది. ఇప్పుడు సుమనన్న తనకు పాయింట్స్ ఇవ్వడం ఏంది, హైలైట్ ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ థింగ్ ఏంటంటే, ఆ తర్వాత టాస్క్ ఉంది కదా, బాల్ వేసే వ్యక్తి ఇది జోక్ కాదు అంటే జోకర్కి ఫేస్కి పోయి బాల్ తలగాలని. ఈ టాస్క్లో సంజనక్క గెలిచింది. మాన్యుల్ కూడా ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ వచ్చినాయి. ఇద్దరికి చెరో 100 పాయింట్స్ వచ్చినాయి. నిన్న అక్కకి ఎన్ని ఉండే పాయింట్స్, 1 సెకండ్, నిన్న అక్కకి ఎన్ని ఉండే పాయింట్స్, సంజనక్కకి 140 ఉండే కదా. 140 ప్లస్ నిన్న టాస్క్ అయిపోయిన తర్వాత ఎంత 50 వచ్చినాయి. 140 ఉండే. ఇది అన్న దగ్గర నుంచి వెళ్ళి 50 పాయింట్స్ వస్తాయి. 100లోకి వెళ్ళి 50 పాయింట్స్ వచ్చినాయి. 50 పాయింట్స్ వస్తే 190 అయినాయి. 190. ఇప్పుడు అందరికంటే హైయెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు, ఇమాన్యుల్కి హైయెస్ట్ ఉన్నాయి, 170 ఉన్నాయి. ఇక్కడ 190 అయినాయా, ఈమె హైయెస్టా. ఇప్పుడు చూడు, ఈ టాస్క్ గెలిచింది, 100 పాయింట్లు గెలిచింది, 290 అయినాయా. ఇమాన్యుల్ కూడా మళ్ళీ ఇదే టాస్క్లో గెలిచింది కాబట్టి ఆయనకి 270 అవుతాయి, ఈమెకి 290 అవుతాయి. సో ఇద్దరిట్లో ఎవరు టాపు, సంజనక్క టాప్. ఆ తర్వాత మళ్ళీ ఒక గేమ్ పెడితే మళ్ళీ సంజనక్క గెలిచింది అండ్ తనుజ గెలిచింది ఆ టాస్క్లో. వీళ్ళిద్దరు గెలిచారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా మరి ఎంత పాయింట్స్ ఇచ్చినా కానీ మళ్ళీ సంజనక్కనే టాప్లో ఉంటుంది. సో టోటల్గా ఈ గేమ్స్ అయిపోయే ఎండింగ్ టైంకి సంజనక్క అందరికంటే టాప్లో ఉంది. అండ్ ఈరోజు నైట్కి మనకి సంజనక్క ఓట్ అప్పీల్ చేయబోతుంది. సో ఇంత సినిమా జరిగింది మొత్తం. జబ్ 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 జబ్. అసలు ఎవరైతే లీస్ట్లో ఉన్నారో, ఎవరికైతే అవకాశం రాలేదు, ఎవరైతే అనగదొక్కబడ్డారో, మళ్ళీ 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 దొక్కబడ్డారో, ఒకసారి జైల్లో పెట్టి ఇంకోసారి టాస్క్ ఆడనీయకుండా చేసినా కానీ తిప్పి 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 కడిగేస్తే చూడు, ఏమంటారు దీన్ని, ఎంత తొక్కి పెడితే స్ప్రింగ్ అంత చప్పని లేస్తుంది అన్నట్టు, ఎంత బలంగా బాలిసిరి గొడవ కొడితే అంత స్పీడ్గా రిటర్న్ వస్తుంది అన్నట్టు, ఎంత అంటే అంటే విత్తనాన్ని ఎంత బలంగా మనం పాతి పెట్టినా కానీ ఒక చుక్క నీళ్ళు పడడానికి చెప్పని మొలకెత్తినట్టు. ఒక రకంగా చెప్తానా, మొత్తం అది ఆ పాట యాది కత్తది నాకు. వాళ్ళు నిన్ను విసిరేశారని అనుకోని వాళ్ళకి తెలియదు నువ్వు ఒక్క బంతివు అని అన్నట్టుగా జమ్మని బౌన్స్ బ్యాక్ అవ్వడం ఏంది, సంజనక్క టాస్క్ మీద టాస్క్ గెలవడం ఏంది, టోటల్గా ఇప్పుడు అందరికంటే టాప్ కంటెస్టెంట్ అవ్వడం ఏంది, అంటే టాప్ స్కోర్ ఉన్న కంటెస్టెంట్ అవ్వడం ఏంది, మొత్తం సినిమా రివర్స్ అయిపోయింది. చూసారా, ఓడలు బల్లైతే బళ్ళు ఓడలైతే అన్నట్టుగా మొత్తం కాన్సెప్టే మారిపోయింది. అది హైలైట్. సో ఇప్పుడు అందరికంటే టాప్ స్కోర్ తోటి సంజనక్క టాప్లో ఉంది. సెకండ్ హైయెస్ట్ ఇమాన్యుల్కి, థర్డ్ హైయెస్ట్ తనుజాకి, ఇక ఫోర్త్ వచ్చేసి భరణి అన్న ఉన్నాడు. సారీ, మన డిమాండ్ పవన్ అండ్ భరణి అన్న వీళ్ళు ఉంటారు ఇక, అంటే 4th 5th. అయితే లీస్ట్కి వచ్చేసరికి మనకి డిమాండ్ పవన్, సుమన్ శెట్టి వెళ్ళిపోయి డిమాండ్ పవన్ ఉంటాడు అనుకుంటా లీస్ట్లో. సో ఇది దెబ్బకి ఓడలు బల్లైనా బళ్ళు ఓడలైనాయి. టాప్లో ఉన్న డిమాండ్ పవన్ కిందికి వచ్చిండు. లీస్ట్లో ఉండి 2 టాస్క్లు ఆడని సంజనక్క టాప్లోకి వెళ్ళిపోయింది. దట్ వాజ్ ద మ్యాజిక్, దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ బిగ్ బాస్. గమ్మత్ ఉంటుంది. సో మనకి అన్సీన్ ముచ్చట్లలో అండ్ మన మిడ్ నైట్ ముచ్చట్లలో కొన్ని చిన్న చిన్న సీన్స్ ఉన్నాయి. అవి 2-3 ముచ్చట్లు మాట్లాడేసుకుని మనం క్లోజ్ చేద్దాం ఈ వీడియో. అంతకంటే పెద్ద ఏం లేదులే. డిమాండ్ పవన్ నిన్న సంజనక్కతో మళ్ళీ మాట్లాడి, సంజనక్క మీరు అట్లా తప్పుగా అనుకోవద్దు నన్ను, నేను అసలు మిమ్మల్ని తీద్దామని అనుకోలేదు, మీ పాయింట్ మీ పేరు కూడా రాలేదు, మీరు అనవసరంగా రియాక్ట్ అయ్యారు అని అంటే, అక్కడ చెప్పినావు కదా నువ్వు పేర్లు అంటే, నేను నీ పేరు చెప్పలేదు అక్క, అన్నది వేరు, కింద ఉన్న వాళ్ళలో ఇద్దరిట్లలో ఒకరిని తీయాలి అని అన్న కానీ నీ పేరు చెప్పలేదు అని ఒక మాట్లాడుకోవడానికి. అండ్ నువ్వు రియాక్ట్ అయిన విధానం కరెక్ట్ కాదక్క, మాట్లాడదాన్ని రమ్మంటే నువ్వు అట్లా రియాక్ట్ అయినావు, నువ్వు అంటే నేను మాట్లాడాలనుకోవట్లేదు, నిజాయితీగా ఉందాం అనుకుంటున్నా, అందరితో కలిసి పోదాం అనుకుంటున్నా, అందరికి ఉన్నప్పుడే మాట్లాడుకోవాలనుకుంటున్నా అంటే అది కాదు. గేమ్ అంటే గేమ్ లాగా మనం డీల్ చేయాలి, ఆ గేమ్ ఎట్లా ఆడాలి ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలుస్తున్నాను నేను, నువ్వు అర్థం చేసుకోలేదు నన్ను అని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేసిండు. దాంతోపాటుగా రేపు ఎవరిని తీయాల్సి వస్తుందో చెప్పలేము కాబట్టి భరణి అన్నో సుమన్ అన్ననో వీళ్ళు ఎవరినైనా తీసే ప్రయత్నం చేద్దాము, ఎందుకంటే ఆల్రెడీ మమ్మల్ని తీసేసిరు, ఆల్రెడీ ఒకసారి నిన్ను తీసేసిరు, వాళ్ళలో నుంచి తీయలేదు కాబట్టి తనుజ, భరణి అన్న, సుమన్ అన్న వీళ్ళ నుంచి తీసేదానికి ప్రయత్నం చేద్దాం. మేము ముగ్గురం ఉన్నాం, నీ ఓటు కూడా అయితే అయిపోద్ది అక్క, ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి అన్నట్టుగా మాట్లాడింది.
మాట్లాడండి డిమాండ్ పవన్. చూద్దాము, సిచ్యువేషన్ బట్టి చూద్దాము, అక్కడనే చూద్దాము, అందరం కలిసి డిసైడ్ చేద్దాము. నేను ఒక్కదాన్ని డెసిషన్ తీసుకోను, నేను ఇట్లా మీతో గేమ్ లాగా ఆడను, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటా అన్నట్టుగా తను చెప్పాడు. ట్రాన్స్పరెంట్గా ఉంటా కాదక్క, ఒక మాట అనుకుంటేనే బెటరు అని ఈ డిస్కషన్స్ అన్నీ జరిగినాయి. అయితే అందరి తరపున భరణి అన్నని తీసేసారు. సో నెక్స్ట్ రౌండ్లో, నెక్స్ట్ టాస్క్లో భరణి అన్నని తీసేస్తారు. ఆ తర్వాత అంటే ఆయనకి స్కోర్ పర్లేదులే, మంచిగానే ఉంది కాబట్టి మొత్తం 0 అయిపోతాడు, మొత్తం లీస్ట్ పోతాడు అని ఏం లేదు. కానీ నెక్స్ట్ టాస్క్ అయితే భరణి అన్న ఆడట్లేదు. సో డిమాండ్ పవన్ అట్లా కాంప్రమైజ్ అయ్యి మాట్లాడడము, కూర్చుని పెట్టడం, డిస్కస్ చేయడము. అంటే లీస్ట్లో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అంటే, ఇప్పుడు ఇంత కష్టపడాలి టాప్లో ఉన్నాను, నేను లీస్ట్కి పోతే ఎట్టుంటుంది అక్క అని అడుగుతాడు. లీస్ట్లో ఉంటే ఏం ప్రాబ్లం లేదులే, ఆటలోనే ఉంటావు కదా అంటే, ఆటలో ఎందుకు ఉంటాం అక్క చెప్పలేము, రేపు పొద్దుగాల బిగ్ బాస్ టక్కున అందరికంటే లీస్ట్లో ఉన్నారు కాబట్టి తీసేయాలి అని చెప్పి సుమన్ తీసేస్తే మనం ఏం చేస్తాం అక్క, మన చేతిలో లేదు కదా అని అంటాడు. హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ ఇది విన్నాడా, ఇది తీసేసిండా అన్న ఫీలింగ్ వచ్చింది. మొత్తానికైతే డిమాండ్ పవన్ ఏదైతే ఊహించిండో అదే జరిగింది. సుమన్ అన్నని తీసేసారు. సో ఇట్లా లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసేస్తారు అక్క అన్నట్టుగా డిస్కషన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు డిమాండ్ పవన్ నెక్స్ట్ లీస్ట్లో ఉన్నాడు కాబట్టి డిమాండ్ పవన్ని నెక్స్ట్ అంటే రేపు తీసేస్తారా, ఈరోజు మనకు అక్కడ జరిగే దానిలో తీసేస్తారా, అండ్ లీస్ట్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి ఒకరిని ఎలిమినేట్ చేస్తా అన్నారు, డిమాండ్ పవన్ చేస్తారా, లేదంటే సుమన్ శెట్టి అన్నని బయటకు పంపిస్తారా, ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఓట్లను కూడా క్యాలిక్యులేట్ చేసుకొని, ఇక్కడ ఉన్న వాళ్ళలో లీస్ట్ను కూడా క్యాలిక్యులేట్ చేసుకొని, లీస్ట్లో ఉన్న ఇద్దరికి వెళ్ళి ఓట్లు బాగా తక్కువ వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన చూస్తే మనకు బయట అనఫిషియల్ పోల్స్ చూస్తే సుమన్ అన్నకి లీస్ట్లో ఉంది, డిమాండ్ పవన్ బెటర్గా ఉన్నాడు. కానీ మరి ఏం చేస్తారో తెలియదు. మనకు బయట కనబడుతున్న ఓటింగ్ ఒక రకంగా ఉంటే సుమన్ అన్నకి సీక్రెట్ ఓటింగ్ గట్టిగా పడుతుంది. అంటే లోపల బయటకు బజార్లో కనబడే ఓటింగ్ కంటే ఆయనకి పర్సనల్గా ఓటింగ్ అనేది గట్టిగానే ఉంటుంది. సో ఈ లెక్కన సుమన్ అన్నకి ఎక్కువ ఓటింగ్ ఉంటే సుమన్ అన్న ఉంచుతారా, లేదంటే డిమాండ్ పవన్ ఉంచుతారా, టాప్ 5లోకి ఎవరిని ఉంచుతారో ఎవరిని తీసేస్తారో మనకి రేపు తెలుస్తుంది. మనకి ఈ రోజు నైట్ వరకు అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకా తనుజాకి మనకి ఎపిసోడ్లో చూసిన క్వశ్చన్స్ కాకుండా తనుజాని లైవ్లో ఆడిన క్వశ్చన్స్ ఉంటాయి కదా అని చెప్పి నేను నిన్న లైవ్ది అంత పెట్టుకొని చూస్తున్నాను అన్నట్టు. నేను పొద్దున్నే వీడియో చేస్తుండే కానీ పొద్దున్న నేను కొంచెం ఫిష్ మార్కెట్కి పోవాల్సి వచ్చింది. అంటే శనివారం నేను ఫిష్ మార్కెట్కి పోయి ప్రాన్స్ అవి తీసుకొని వస్తాను అన్నట్టు. ఖచ్చితంగా ప్రతి శనివారం పోవాల్సి వస్తుంది. మనకి రెగ్యులర్ ఆర్డర్స్ ఉంటూనే ఉంటాయి, అందుకని చెప్పి ప్రతి శనివారం పోతుంటాను నేను. అయితే ఇప్పుడు నిన్న మొన్న బాగా కొంచెం పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చినాయి. యూఎస్ యూకే నుంచి అట్లా ఫారెన్ నుంచి బాగా పెద్ద ఆర్డర్లు వచ్చినాయి. అన్ని కిలోలు 2 కిలోలు అర్ధ కిలోలు అట్లా వచ్చేసరికి మన స్టాక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇవాళ పోయి తీసుకురావాల్సి వచ్చింది. అర్జెంటుగా మళ్ళీ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి తీసుకురావాల్సి వచ్చింది. అందుకే నేను పొద్దుగాల చేయలేకపోయినా. అండ్ పొద్దుగాల నేను చేద్దామని కూర్చుంటే కరెంట్ లేదు, పెద్ద పరిశాని. ఈ మధ్య ఊకే కరెంట్ పోతుంది మా ఏరియాలో, కరెంట్ లేదు. కరెంట్ లేకపోయేసరికి నేను చేయలేదు. లేదంటే అప్డేట్స్ అసలు ఇప్పుడు ఈ ప్రోమోలో వచ్చిన అప్డేట్స్ అని నాకు ముందే తెలుసు. చెప్పేస్తా అనుకున్న పొద్దుగాల 6కి వీడియో పెట్టిపోతే అయిపోయేది అనుకున్నా, కానీ అది కుదరలేదు. మనకి టైం పడుతుంది, ఆడ మొత్తం ఫినిషింగ్ చేయించుకొని రావాల్సి వస్తే టైం పడుతుంది బాగా. సరే, అయితే నేను పొద్దున పోయే ముందు కూడా తనుజాకి సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళు ప్రేక్షకులు అడిగిన దానిలో మిగిలిపోయినా ఏమన్నా చూసి అది ఒక వీడియో, చిన్న వీడియో నాన్న చేద్దామని చెప్పి చూసిన. వాళ్ళు ఏమడిగారు తెలుసా, హైలైట్ ఉంటుంది చెప్పి నేను చెప్తా పట్టరు. వాళ్ళు ఏమడిగారంటే, ఒకరేమో లేడీ టైగర్ మీరు అందరికి ఇన్స్పిరేషన్ అన్నారు, ఇంకోరేమో మీరు ఆడపుల్లి లాంటి వాళ్ళు మీరు అందరికి ఇన్స్పిరేషన్ అని చెప్పారు, ఇంకోరేమో అసలు మీరు ఎంతమందిని ఇన్స్పైర్ అయ్యేలా చేస్తారో తెలుసా, ఇంకా మీరు ఇన్స్పైర్ అయ్యేలా చేయండి, మీ ఆట భలే ఉందని చెప్పారు. ఇంకోరేమో మీరు చాలా బాగున్నారు, చాలా క్యూట్గా ఉన్నారని చెప్పారు. ఇంకోరేమో మీరు ఎమోషనల్ అవ్వద్దు, మీరు చాలా బాగున్నారు, మీరు ఎమోషనల్ అవుతే నేను ఎమోషనల్ అవుతా అన్నారు. ఇంకోరేమో మీరు అసలు ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని మీరు చాలా బాగా ఆడుతూ ముందుకు వచ్చారన్నారు, అసలు మీరు ఇదే కంటిన్యూ చేయండి అన్నారు. ఇంకోరేమో మీ స్పోర్టివ్ స్పిరిట్ మాకు బాగా నచ్చింది అన్నారు. ఇంకోరేమో నేను మీకు బిగ్ ఫ్యాన్ అన్నారు. ఇంకోరేమో నేను ఫ్యాన్ బాయ్ అన్నారు. ఇంకోరేమో మేడం సార్ మేడం అంతే మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ అయ్యారు. సో వీళ్ళు క్వశ్చన్లు అడగలే, ఇవన్నీ చెప్పారు. నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడు తనుజనే కాదు, ఇమాన్యులే కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఇక్కడ ఇన్స్పిరేషన్ ఓకేలే, ఏదో ఒకట్లే, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు కదా, సరే సంతోషం. వాళ్ళంతా తనుజని చూసి ఇన్స్పైర్ అయ్యారంట. అంటే ఏ పర్స్పెక్టివ్లో ఇన్స్పైర్ అవుతారో నాకు అర్థం కాదు బేసిక్గా. ఇమాన్యుల్ అనేటోడు చాలా పేద కుటుంబం నుంచి, అసలు తినడానికి లేని ప్లేస్ నుంచి వెళ్ళి ఈ స్థాయి వరకు వచ్చిండు. ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ, ఓకే. కళ్యాణ్ అనే పర్సను అసలు సినిమా ఫీల్డ్కి సంబంధం లేనాడు, అగ్ని పరీక్ష త్రూ వచ్చిండు, ఇన్స్పిరేషన్. ఓకే, ఏమో నాకు అర్థం కాదు ఎవరు దేనికి ఎందుకు ఇన్స్పైర్ అవుతారో కదా. అవును, నా మాటలకి ఇన్స్పైర్ అయిన వ్యక్తి ఒకరు పర్సనల్గా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్లో చేంజింగ్ ఏదో జరిగిందని చెప్పి చెప్తా అన్నారు మన స్కార్లెట్. చెప్పలేదేంది బ్రో. ఓకే, అంటే యాక్చువల్లీ మన దగ్గర రివ్యూస్ కంటే మోటివేషను, కామెడీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల కొంతమంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారులే. కానీ అంటే
ఏమైనా ఇన్స్పిరేషనల్ మాటలు చెప్తే ఇన్స్పైర్ అయ్యారంటే ఓకే. అట్లాంటిది ఏం లేకుండా ఇన్స్పైర్ అయిపోతారు చూడు, అది నాకు అర్థం కాదు. దేన్ని చూసి ఇన్స్పైర్ అవుతారు? ఎవరిని అనొచ్చేటట్లేదు. రైట్. అయితే ఇక్కడ భరణి అన్న భలే మాట్లాడిండబ్బా ప్రేక్షకులు వచ్చినప్పుడు. ఎట్లా అంటే ఫస్ట్ రాగానే అందరికీ హాయ్ చెప్పినాక ఎంబటే భరణి అన్న ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్స్ ఈ షోని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ ధన్యవాదాలు, మేము రుణపడి ఉంటాం ఒక మాట. అట్నే మీరు క్యాప్టెన్ అయ్యారు కదా, మాకు చాలా హ్యాపీగా ఉందని ఒకరు అన్నారు. నేను కాదు, నన్ను బిగ్ బాస్ క్యాప్టెన్ చేసిండు. ఓకే, థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ అన్నందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. మీ బాండింగ్ అంతా బాగుందంటే నాకు కూడా ఓకే అంటాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఉండి కొన్ని క్వశ్చన్స్ అడిగింది కదా, నేను ఒక క్వశ్చన్ చూపించారు కదా, ఒక క్వశ్చన్ చూపించలేదు. మీరు పిల్లలకి ఏదైనా ఇన్స్పిరేషన్ కోసం విలువలు నేర్పించాలంటే ఏం నేర్పిస్తారు అని అడిగితే భరణి అని అంటాడు. నేను ఒక మెసేజ్ చెప్తా పిల్లల కోసం అయితే, నా బ్లెస్సింగ్స్ ఉంటాయి పిల్లలందరికీ, అండ్ బిగ్ బాస్ హౌస్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని చెప్పిండు. ఓకే, బిగ్ బాస్ హౌసే ఇంకో 4 రోజులు అయితే పోతుందట్రా. ఓకే అన్న ఏదో చెప్పిండు అట్లా. బిగ్ బాస్ హౌస్ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి పిల్లలకి నేను చెప్పే ఒకే ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, మీరు ఏదైనా ప్రొఫెషన్కి పోదాం, ఇంట్లో పోతే నేను సక్సెస్ అవుతా, ఇంట్లో పోతే నేను సెట్ అవుతా, ఇది నాకు ఇష్టము, ఇది నేను చేస్తే బాగుంటా, ఇది నేను చేస్తే సక్సెస్ అవుతా అనేది మీకు అనిపిస్తే ఫస్ట్ మీ పేరెంట్స్ని కూర్చోబెట్టి మీరు ఎందులో పోదాం అనుకుంటారు, ఎందుకు మీకు అది బలం అనుకుంటారు, ఎందుకు అందులో నేను సాధించగలుగుతున్నాను ఒప్పించే ప్రయత్నం చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల బాగే కోరుకుంటారు తప్ప పిల్లల మీద బలవంతంగా ఏది రుద్దారని కోరుకోరు. కాబట్టి మీరు పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఈ రంగంలోకి పోతే నేను అదిరి కొడతా, అది డ్యాన్సా, యాక్టింగా, స్పోర్ట్సా, చదువా, ఇంకేదైనా పర్లేదు, నేను ఇందులోకి పోతే నేను సక్సెస్ అవుతా అని మీకు అనిపిస్తే అది మీ పేరెంట్స్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళు వింటారు, ఖచ్చితంగా వింటారు. అట్లా కాకుండా నేను నాకు నచ్చినట్టుగా చేసుకుంటూ పోతా, వాళ్ళని అడగను, ఇట్లాంటివన్నీ చేయకుండా ఇట్లా ఒప్పించి మీరు పోగలిగితే కనుక మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, మీరు చేయగలుగుతారు. మీకు ఈ దారిలో చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, మీకు ఈ దారిలో కొన్ని అడిక్షన్స్ కావచ్చు, కొన్ని డిస్ట్రాక్షన్స్ అని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రతిసారి మీ గ్రోత్ని మీ ఫ్యామిలీతోటి, మీ అమ్మ నాన్నతోటి, మీ ఫ్రెండ్స్, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతోటి, మీ సిబ్లింగ్స్ తోటి షేర్ చేసుకోండి. అప్పుడు మీ గ్రోత్ అట్లా చక్కగా పోతూ ఉంటుంది. ఎటు సైడ్ అయిపోతున్నా కానీ వాళ్ళంతా గైడ్ చేస్తారు. సో ఇవన్నిటితో పోతే కనుక మీరు ఈజీగా లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. సో నా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మీ పిల్లల మీద ఉంటాయి అని చెప్పి పిల్లల్ని ఇన్స్పిరేషన్గా ఒక మంచి డైలాగులు కొట్టిండు. మంచిగా ఉంది, బాగా చెప్పిండు. అండ్ తనుజ చెప్తుంది, ఎస్ పిల్లలకి నేను చెప్పాలంటే ఒకటి చెప్తా, మీకు నచ్చింది ఏదైనా చెయ్యర్రి, కానీ చదువుకోండి ఫస్ట్. ఇదే చెప్పింది, చదువుకోండి ఫస్ట్, అంతే. బాగా చదువుకోండి. ఇదంతా పార్ట్ టైం జాబ్ లాంటిది, ప్రొఫెషన్ కాదు, ఫుల్ టైం జాబ్ కాదు. మీకు పర్మనెంట్గా ఒక జాబు, మీకు పర్మనెంట్గా ఒక లైఫ్ రావాలి అంటే మీరు బాగా చదువుకోవాలి. ఇవన్నీ చేయండి, ఇవన్నీ సైడ్కి చేస్తూ ఉండండి. దాంతోపాటుగా మీ చదువు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయదు. ఏమి చేసినా మీరు చదువు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పింది. బాగా ఇన్స్పిరేషన్గా చెప్పింది. రెండు సూపర్. చదువుకోండి ఫస్ట్ అనడం కూడా బాగానే ఉంది. అండ్ మీ పేరెంట్స్ని ఒప్పించి మీరు ప్రొఫెషన్కి పోతే మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటే మీరు ఇంకా సాధించగలుగుతారని చెప్పిన భరణి అన్న పాయింట్ బాగున్నది. సో ఈ రెండిట్లలో మీకు ఏ పాయింట్ నచ్చింది, ఎట్లా, ఇది మీ ఇష్ట ప్రకారంగా మీరు ప్లకార్డ్స్ ఎత్తండి. అవి ఉన్నాయి కదా, గ్రీనేనా, రెడ్, బ్లూ ఏదెత్తారో చెప్పండి అంటే ఇక తనుజకి సపోర్ట్ వచ్చింది. సో తనుజ ఓట్ అప్పీల్ చేసుకోవడానికి చేసింది, కానీ ఓట్ అప్పీల్ చేసినట్టుగా మనకి లైవ్లో కానీ ప్రోమోలో కానీ చూపించలేదు. ఎందుకంటే అక్కడ చేసిందట ఓట్ అప్పీల్. కాకపోతే ఓట్ అప్పీల్లో భాగంగా నాకు ఓటేయండి, కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు కళ్యాణ్ ఓటేయండి, ఇట్లాంటివన్నీ చెప్పిందంట. సో అందుకే అది టెలికాస్ట్ చేయలేదేమో, ప్రొఫెషనల్ ఓట్ అప్పీల్ లాగా లేదనుకుంటా, అందుకే టెలికాస్ట్ చేయలేదేమో అని అనుకుంటున్నా. సో ఇది మనకు ఒకటి చూపించారు. ఇది మిడ్ నైట్ ముచ్చట్లలో ఉన్నమాట. అండ్ భరణి అన్న ఇక మిగతా అంతా కూడా మామూలుగానే ఉందబ్బా. ఇక డిమాండ్ పవన్ సంజనాకన్ మాట్లాడింది కొంచెం ఎక్కువసేపు చూపించారు, మిగతా అంతా నార్మల్ యావరేజ్గా ఉంది. ఇంకేదైనా పాయింట్స్ ఉంటే కనుక నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. పాయింట్స్ లేకుండా దాని మీద వీడియో చేయడం ఎందుకు అని చెప్పి నేను వదిలేసిన. ఒకవేళ నేను అన్సీన్ కూడా మళ్ళీ ఒకసారి చూస్తా, మిడ్ నైట్లో కూడా నేను అంతకంటే టాస్క్ ముందు జరిగిన ఏమైనా ఉంటే కనుక చూసి ఏదైనా పాయింట్ ఉంటే కనుక చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి క్లోజ్ చేసే ముందు. ఓటింగ్ పోల్లో తనుజ టాప్లో ఉంది, మిగతా వాళ్ళంతా యావరేజ్గా ఉన్నారు. ఈవెన్ ఇమాన్యుల్ కావచ్చు, ఈవెన్ డిమాండ్ పవన్ కావచ్చు, సంజనక్క కావచ్చు, భరణి అన్న కావచ్చు, సుమన్ అన్న కావచ్చు, అందరూ లీస్ట్లోనే ఉన్నారు. సో ఒకరికి మాత్రం మంచి స్కోర్ ఉంది, సేవ్ అయ్యేంత స్కోర్ ఉంది, మిగతా వాళ్ళందరికీ తక్కువ పర్సంటేజ్లే ఉన్నాయి. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటేసుకోండి. అట్లా అని చెప్పి తనుజాకి ఓటేయద్దు, మిగతా వాళ్ళకి ఓటేయాలని కాదు, తనుజాకి వేసుకోండి. ఓకేనా? చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడికి అసలు నిన్న వచ్చిన ఆ ఆడియన్స్ని చూస్తే అర్థమైపోతుంది తనుజ క్రేజ్ ఏందో కదా. అసలు మనం ఫస్ట్ నుంచి తనుజ భజనే చేస్తే అయిపోతాను, తనుజ అంటే అయిపో మంచిగా మస్తు పాపులారిటీ వచ్చేది కదా. నెక్స్ట్ సీజన్ చేస్తా. నువ్వు చేయలేవన్నా నీతో కాదంటారు కదా, తెలుసు నాకు. మనకు రాదయ్యా, మనకు రాదు. సరే మరి నెక్స్ట్ సీజన్ ఎవరు ఏడిస్తే వాళ్ళు సపోర్ట్ చేయాలి, అప్పుడే మస్తు క్లిక్ అవుతాం మనం కూడా కదా. రైట్, బై, టేక్ కేర్,
ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు. స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.